వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కెమికల్ కలిపారని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. ప్రచారం జరుగుతూ ఉంది. చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. ఆ తదుపరి ఇవాళ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఏంటి, సుప్రీంకోర్టు సిట్ వేయటం ఏంటి, సిట్ నివేదిక ఇవ్వటం ఏంటి, మళ్ళీ ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కమిషన్ వేయటం ఏంటి, ఈ గందరగోళ పరిస్థితిని సంపూర్ణంగా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. టీటీడీ లడ్డూలో కెమికల్ కలిపిన సంగతి తెలిసిందే. ప్రచారం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. దాని మీద సుప్రీంకోర్టు సిట్ వేయటం, సిట్ విచారణ చేయటం, ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వటం, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ కమిషన్ వేయటం, ఇదంతా కొంచెం గందరగోళంగా సామాన్యుడికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. దాన్ని సమగ్రంగా పూర్తిగా విశ్లేషించండి సార్. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు కమిషన్ వేయాల్సి వచ్చింది, సిబిఐ అసంపూర్తిగా ఎందుకు వదిలిస్తుందంటారు? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు రామరామ్ గారు. మనం దీన్ని అంటే జరుగుతున్న విషయాలన్నిటినీ కూడా మనం సమగ్రంగా పరిశీలిస్తే మనకి క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతుంది. ఇది ఏంటి అంటే ఇందులో చాలామంది జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం ట్రాప్ వేశాడు అంటే సుప్రీంకోర్టు నియమించిన ఈ సిట్టు అంటే ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారి, ఈ ఐదుగురితోటి ఒక ప్రత్యేకమైన సిట్టు వేసి ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడిగిన తర్వాత పరిణామాలు చాలా నెమ్మదిగా జరిగినాయి, చాలా స్లోగా జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే స్లోగా ఎందుకు జరిగినాయి, ఫాస్ట్గా ఎందుకు జరగలేదు అనేది మనం ఆలోచిస్తే అవతల ఉన్న వ్యక్తులు వాళ్ళు ఈ నేర రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు. ఇటువంటి న్యాయపరమైన అంశాలు వచ్చినప్పుడు వీటిని ఎలా ట్యాకిల్ చేయాలో, చట్టంలో ఉన్న క్లాజులు ఏంటో, ఆ క్లాజుల్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలో బాగా అధ్యయనం చేసి ఒక ఖరీదైన లాయర్లను కూడా పెట్టుకునే శక్తిమంతులు అవతల ప్రత్యర్థులు. అంటే తిరుపతి లడ్డూలో కల్తీ చేసిన వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు. మిగిలిన కుంభకోణాలు వదిలేస్తే ఒక్క తిరుపతి లడ్డూ కుంభకోణంలోనే అంటే వనస్పతి సప్లై చేసి అందులో యానిమల్ ఫ్యాట్ కలిపి అందులో కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ తోటి దానికి నెయ్యి రంగు తీసుకొచ్చి ఇవన్నీ చేసి 250 కోట్ల రూపాయలు కొట్టేశారు అంటే అది ఎంత పెద్ద క్రిమినల్ గ్యాంగ్ అయి ఉంటుంది. ఈ క్రిమినల్ గ్యాంగ్ అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు అటు ముట్టుకోవాలంటే చాలా మంది భయపడతారు, వణుకు పుడుతుంది. మీకు అటువంటి పరిస్థితిలో కూడా 250 కోట్ల రూపాయలు కొట్టేశారు అంటే మరి దాని అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామి కూడా మనల్ని ఏమీ చెయ్యలేడు అన్న ధీమాతోటి, ధైర్యంతో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇది చేయగలుగుతారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బరి తెగించిన వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. బరి తెగింతో పాటు ఆ నమ్మకం లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేని వాళ్ళు వీళ్ళు చేశారు. దీన్ని చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగులో అయా మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇందులో యానిమల్ ఫ్యాట్ కూడా కలిపారు, ఏం చేద్దాం, ఇంత దిగజారిపోయి ఉన్నది ఈ వ్యవస్థ అంతా కూడా, మీరందరూ బాధ్యతగా ఉండాలి, మనందరం కలిసి దీన్ని సరిదిద్దాలి అని చెప్పే సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మరి ఒకసారి ఎమ్మెల్యేలతో చెప్పిన తర్వాత దాన్ని ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళాలి కదా. ముందరికి తీసుకెళ్లే క్రమంలో సిట్ ఏర్పాటు చేశాడు. అక్కడ శ్యామలరావు అనే ఆఫీసర్ని పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిట్ వేసి దర్యాప్తుని ముందరికి తీసుకెళ్దాము అంటే సిట్ దర్యాప్తు చాలా వేగంగా టకటక ముందరికి వచ్చింది. ముందరికి వచ్చిన తర్వాత ముందరికి వస్తున్నది అని మీకన్నా నాకన్నా ముందు ఎవరైతే ఈ నేరం చేశారో వాళ్ళకి ముందరే తెలుస్తుందిగా, వాళ్ళు అదే పనిలో ఉంటారుగా, దొంగల ముఠాయి. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే కొర్రీలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ కొర్రీ ఏంటి అంటే మొదటి కొర్రీ ఏంటి అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతున్నది, మాకు అన్యాయం జరుగుతుంది, మేము పొలిటికల్ అపోనెంట్స్ కాబట్టి మా మీద కక్ష సాధించే కార్యక్రమం జరుగుతుందేమోనని మాకు డౌట్ కాబట్టి దర్యాప్తుని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి వేయటం అనేది ఫస్ట్ కొర్రీ. ఒకటి నేను మీకు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే సిబిఐని ఏదో మేనేజ్ చేయగలమన్న ధైర్యంతోటో
సిబిఐ మనం చెప్పినట్టే రిపోర్ట్ ఇస్తుందన్న నమ్మకంతో సిబిఐ ఆఫీసర్లకు ఏదో డబ్బులు ఇచ్చి మనం లోబర్చుకోవచ్చు అన్న ధైర్యంతో చేయలే నాకు తెలిసినంతవరకు. ఏంటి అంటే ఈ కేసుని డ్రాగ్ ఆన్ చేసుకుందాము, కేసుని డ్రాగ్ ఆన్ చెయ్యాలి. స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో నుంచి వెళ్ళిపోతే కేసు ఆటోమేటిక్గా డ్రాగ్ ఆన్ అవుతుంది. వివేక కేసులాగా ఇంక చాలా కేసులు అట్లా చాలా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కేసులు అన్ని జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కూడా ఇవే కదా. అట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ పోతే మనకు చాలు. పూర్వం ఒక సామెత ఉంది, ఒక పిల్లాడంటే పిల్లాడు కాదు, ఒక యువకుడు, కొత్తగా పెళ్ళైన యువకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరంగా తపస్సు చేశాట. ఘోరమైన తపస్సు చేస్తే, ఏందా నీ బాధ ఏందా, కొత్తగా పెళ్ళైంది నీకు ఇంత తపస్సు ఏంటయా అని బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు. నీకేం కావాలో చెప్పు అంటే, ఇతను మామూలుగా నాకు ఐశ్వర్యం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, బిల్డింగ్లు ఇవ్వు, కార్లు ఇవ్వు, ఏవో అడగాలి కదా. ఏం అడిగాడంటే, మా మామ చెవిలో వెంట్రుకలు మొలిపించు చాలు బ్రహ్మదేవుడా అని అడిగాడు. అదేంటయ్యా మీ మామ చెవిలో వెంట్రుకలు మొలిపిస్తే మరి ఏంటి అంటే, అవి మొలిపించు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. అతని ఆస్తి అంతా ఎట్టకొట్టు, ఇంక చెవుల్లో వెంట్రుకలు మొలిస్తే వినపడదు, సౌండ్ వినపడదు కదా, ఇంక నేను కొట్టేస్తా, అతని ఆస్తి అంతా నేను కొట్టేస్తా అని ఆ కొత్తగా పెళ్ళైన కుర్రాడు బ్రహ్మదేవుడిని ఎట్లా వరం అడిగాడో సేమ్ ఇప్పుడు నేను ఆ సామెత ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. కేసుని డ్రాగ్ ఆన్ చేస్తే మన పని అవుతుంది అన్న ఉద్దేశంతో వేశారు. కొంత ఇదైన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యాజ్యం వేశారు. ఈ ఎప్పుడైతే సిట్టు వచ్చేసి మీ అకౌంట్స్ ఇవ్వండి అనే బ్యాంక్ అకౌంట్స్ని తనిఖీ చేయాలి. ఇది మనీ లాండరింగ్కి సంబంధించింది కూడా. ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు కూడా ఉంది కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి అంటే బ్యాంకు స్టేట్మెంట్లని స్టడీ చేయాలి. బ్యాంకు స్టేట్మెంట్లని స్టడీ చేయటంలో భాగంగా చిన్నప్పన్న బ్యాంకు స్టేట్మెంట్లని స్టడీ చేస్తే 4,98,00,000 అంత. పాపం అతని అకౌంట్లో 5 లక్షలు ఉండి మొత్తం 4,93,00,000 ఎవడి అకౌంట్లకో వెళ్ళిపోయినాయి, ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అతను పాపం నిజాయితీ పరుడు, 5 లక్షలే ఉన్నాయి అతని దగ్గర. ఈ ఎవడి దగ్గరికి వెళ్ళినాయి అని చూద్దామని చెప్పి సుబ్బారెడ్డి భార్య వాళ్ళ అకౌంట్లు చెక్ చేద్దాము అంటే అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళి తప్పు నా అకౌంటు, నా భార్య అకౌంట్, మాకు చాలా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల నుంచి ఇన్కమ్ వస్తుంటుంది, అవన్నీ మీకు ఎట్లా ఇస్తాను, అట్లా మేము ఇవ్వకూడదు, మాకు చాలా గోప్యంగా ఉంటాయి అంటే న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది, వాళ్ళ జోలికి వెళ్ళమాకండి అని. అంటే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు ఇచ్చింది. ఇది ఇంకొక హర్డిల్ అనమాట. ఈ హర్డిల్ని దాటాలి పోలీసులు. ఈ హర్డిల్ని దాటితే తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అని ఇంప్లిమెంట్ చేయలేరు. సుప్రీంకోర్టు ఏదైతే టాస్క్ ఇచ్చిందో ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి అంటే ఈ హర్డిల్ దాటాలి. ఈ హర్డిల్ దాటేంత టైం వాళ్ళకి లేదు. ఇదే వీళ్ళకి కావాల్సింది. ఎవడైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సింది అదే. అందుకనే హర్డిల్స్ క్రియేట్ చేసుకుంటూ డ్రాగ్ ఆన్ చేసుకునే టెక్నాలజీ నేను టెక్నాలజీ అంటున్నాను, క్రిమినల్ బ్రెయిన్స్ వాడి ఈ విధంగా వాళ్ళు ఆపుతూ ఉంటే అప్పటికి సుప్రీంకోర్టు సిట్ చాలా ముందరకి వెళ్ళింది. సుబ్బారెడ్డిని పిలిచి అడిగింది, ధర్మారెడ్డిని పిలిచి అడిగింది, కరుణాకర్ రెడ్డిని పిలిచి అడిగింది. వాళ్ళందరినీ పిలిస్తే ఏం చెప్పారు, మాకు తెలీదు, ఆఫీసర్లు చేశారని వీళ్ళు చెప్పారు. ఈ రాజకీయ నాయకులు ఆఫీసర్లను పిలిస్తే మాకేం తెలుసు, వాళ్ళు చెప్పారని వీళ్ళు అన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెపం తోసుకున్నారు. ఇట్లా నెపం తోసుకున్నప్పుడు వీళ్ళకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకనప్పుడు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఇగో బలానా సుబ్బారెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు అని చెప్పలేదు. ఈ కన్ఫ్యూజనే వీళ్ళకి కావాల్సింది. ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ కలిసి చేసిన నేరమే కదా ఇది. అందుకని ఒకడి మీద ఒకడు కన్ఫ్యూజింగ్గా మెసేజ్లు పాస్ ఆన్ చేశారు. ఆ వలలో నిజం చిక్కుకుపోయింది. దాంతో ఏమైపోయింది, A1 నుంచి A36 వరకు కొంతమంది ఆఫీసర్లు, టీటీడీ స్టాఫ్, ఎవరైతే ఒరిజినల్గా కల్తీ నెయ్యి సప్లై చేశారో ఆ సప్లైదారులు, ఈ డబ్బుల్ని ఎవరైతే హవాలా ద్వారా పంపించారో వాళ్ళు, ఎవరైతే కెమికల్స్ సప్లై చేశారో వాళ్ళు, ఇటువంటి కేటగిరీ వాళ్ళు సైంటిస్టులు. ఆ సైంటిస్టులు అంత చదువుకు చచ్చారు కదా, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండద్దా? ఇప్పుడు నువ్వు చదివిన చదువుకి సార్థకత ఏంటి? వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తే కదా. వాళ్ళు కూడా తప్పుడు రిపోర్ట్ ఎట్ట వస్తుందో చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. ఈ రోజున వాళ్ళు కేసుల్లో ఉన్నారు. అంటే ఎవరైతే ఇందులో ఇన్స్ట్రుమెంట్లుగా మారి పనిచేశారో వాళ్ళందరూ ఇరుక్కున్నారు. మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించిన చేతులు దొరకల. ఆ ఉపయోగించిన చేతులు ఈ సిబిఐ ఛార్జ్షీట్లో
ఇంకొకటి చెప్తున్నాను రామబ్రహ్మ గారు, మొత్తం వీళ్ళ పేర్లు ఉన్నాయో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎవరి పేర్లోనే తెలియదు 36 మందిలో. 36 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పటికే ఇది ఎడిషనల్ ఛార్జ్ షీట్. అంతకుముందు ఒక ఛార్జ్ షీట్ వేశారు, అంతకుముందు 2 ఛార్జ్ షీట్లు వేశారు. ఇది మూడోది. ఇది ఎడిషనల్ ఛార్జ్ షీట్. ఇంకా దర్యాప్తు కంప్లీట్ అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఇంకొక ఛార్జ్ షీట్ ఉందండి, మీరు అనుమతిస్తే వేస్తామని చెప్పి వేసిన కేసులు చాలా ఉన్నాయి. అవును. అందుకని ఇప్పుడు వీళ్ళు అంటే ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అంటే, సిబిఐ వాళ్ళని కూడా ఇప్పుడు చాలా మంది ఎందుకు అనుమానిస్తున్నారు అంటే, సుబ్బారెడ్డి పేరు లేదు, ధర్మారెడ్డి పేరు లేదు అన్న దాని దగ్గర అందరి బ్రెయిన్లు ఆగిపోయి ఉన్నాయి. పేరు లేదు, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇగో సిట్ తేల్చేసింది, మేమేం పాపం చేయలేదు, కల్తీనే కాదు అది ఒరిజినల్ అన్నట్టు మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజన్ అంతా. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు ఏమో వాళ్ళ పేర్లు లేకపోవడం, రెండో వైపు ఏమో వీళ్ళు సృష్టించిన కన్ఫ్యూజన్లో చాలా మందికి సిబిఐ మీద డౌట్ వస్తున్నది. నా క్యాలిక్యులేషన్ ప్రకారం, నా అంచనా ప్రకారం, నాకున్న పరిజ్ఞానం ప్రకారం సిబిఐ వాళ్ళు అంత ఈజీగా లొంగే ఘటాలు కాదు. వాళ్ళు అంత ఈజీగా లొంగే ఘటాలే అయితే సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళు అంతవరకు దర్యాప్తు చేసి ఫైళ్లు మూటగట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే, వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకు కూడా భక్తి ప్రపత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇదిగో ఇది మొత్తం లోపభూయిష్టంగా ఉన్నది, ఈ వ్యవస్థ మొత్తాన్ని మీరు సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది, ఇది సరిదిద్దితే తప్ప ఈ దొంగతనాలు ఆగవు. ఇక్కడ ఈవోని కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినట్టుంది కదా. ఒక ఈవోని కాదు, ఒక్క ఈవో అంటే ఈ అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ అకౌంట్స్ అడ్వైజర్ బాలాజీ, ఈ ముగ్గురు పేర్లు రాశారు, స్పెసిఫిక్గా రాశారు. ఎందుకు రాశారు వాళ్ళు ఈ ముగ్గురు? అసలు ఈ సిట్టు, సుప్రీంకోర్టు నియమించిన సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించటమే ఇక్కడ మనం క్రూషియల్గా మనం చూడాల్సిన విషయం. అంటే సిబిఐ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 అధికారులు కానీ, ఆ ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి కానీ సిన్సియారిటీని మనం ఈ రిపోర్ట్ పంపించటం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరో మేనేజ్ చేస్తే ఈ పని చేయరు కదా. పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు కాబట్టి దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నది అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపించారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈ రిపోర్టును చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా రిపోర్టులో ఉన్న ఒక అధికారిని, అనిల్ కుమార్ సింఘాల్ని, వేరే మాట మాత్రం అంటే వేరే ఎవరితో కూడా మాట్లాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి షిఫ్ట్ చేసాడు. అసలు సంబంధం ఇంకా నీకు వేరే నో డిస్కషన్స్ అని చెప్పి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు బాలాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు, ఫైనాన్షియల్ అడ్వైజర్ అని ఉంటుంది. ఆ డిజిగ్నేషన్ చాలా పెద్ద పోస్ట్ అది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ చీఫ్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చేస్తారో తెలుసా? టీటీడీలో ఉన్న బిల్లులన్నీ ప్రాసెస్ చేసేది అతను, ఆయన శాంక్షన్ చేయాలన్నీ, డబ్బులు ఇచ్చేది అతను. మొత్తం ఏం జరిగినా ఇప్పుడు పార్వేట మండపం అది మొత్తం కూల్చేసి కొత్తది కట్టాలి, ఆయన పర్మిషన్ కావాలి, డబ్బులు ఆయన ఇవ్వాలి. అరే వద్దయ్యా, అది 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అయిందయ్యా అది కట్టి, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయండి అయ్యా, కూల కొట్టకూడదయ్యా, ఎప్పుడో కృష్ణదేవరాయలు కట్టించాడు దాన్ని అని బతిలాడారు హిందూ సంఘాల వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎక్కడ డబ్బులు వస్తాయో చూసు. మీకు శిలాతోరణం వరకు మీకు రోడ్డేసి మొత్తం కట్టేసి బిల్డింగులు కట్టేయము. వీటన్నిటికీ బిల్లులు ఇచ్చిన వ్యక్తి ఇతను. ఒక్కటని కాదు, చిన్న బిల్లు దగ్గర నుంచి పెద్ద బిల్లు వరకు శాంక్షన్ చేయాల్సింది ఇతను. అంటే అంత కీలకమైన అధికారి మీద, అంటే బాలాజీ అనే అతని మీద ఈ రోజున చర్య తీసుకోవాలి. అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు సర్వీస్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. దట్ ఈస్ ది పనిష్మెంట్ హీ గాట్. ఇప్పుడు ధర్మారెడ్డిని ఏం చేయాలి? ధర్మారెడ్డి రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ బాలాజీని ఏం చేయాలి? బాలాజీ కూడా రిటైర్ అయిపోయాడండి. బాలాజీ ప్రైవేట్ వ్యక్తి, అంటే ప్రైవేట్ వ్యక్తి అంటే టీటీడీలో పనిచేస్తున్నాడు. అందుకని వీళ్ళిద్దరిని ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధించే మనిషి కాదు, కక్ష సాధించడు. దేనికైనా లాజికల్ కంక్లూజన్ ఉండాలి, న్యాయపరమైన సొల్యూషన్ ఉండాలి అని భావించే వ్యక్తి. అందుకని ఈ రోజున మంత్రివర్గ సమావేశం పెట్టి ఇది పరిస్థితి అని చెప్పి ఆఫీసర్లతోటి మంత్రులకి క్వశ్చన్లు అడిగించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రశ్న అడిగాడు. అసలు ఇవన్నీ కాదండి,
అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నదని రిపోర్టులో ఉన్నదా లేదా, స్ట్రైట్ ఎస్ ఆర్ నో చెప్పండి అని అడిగాడు. సింగిల్ పాయింట్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో చెప్పండి, నాకు ఇవన్నీ వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే దానికి ఆఫీసర్లు ఏం చెప్పారు అంటే, సార్ ప్లీజ్ సి పేజ్ నెంబర్ 35. పేజ్ నెంబర్ 35లో క్లియర్ కట్గా యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు అందులో రిపోర్టులో ఉన్నది అని క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, నేను ముందర చెప్పిన దానికి సిబిఐ ఆఫీసర్లకి వాళ్ళ మీద ఉన్న అపోహలు తొలగించడానికి నేను ఏవైతే ఫ్యాక్ట్స్ చెప్పానో ఆ ఫ్యాక్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా రామబ్రహ్మం గారు మీరు చెప్పండి. స్పష్టంగా అయిందండి. మీరు అంటే ఇలా విడమర్చి చెప్పగలిగితే అర్థం అవుతుంది ప్రజలకి. ఎంతసేపు వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి అధికారులు ఒకటి చేసి సిబిఐ ఏం పేర్లు ప్రకటించకపోవడంతో కన్ఫ్యూజన్ అంతా. ఎగ్జాక్ట్ అది క్లారిటీ వచ్చింది, క్లియర్ అయింది మీరు ఇప్పుడు చెప్తే. పేజ్ నెంబర్ 35లో కల్తీ జరిగినట్టు ఉన్నది అని ఆఫీసర్లు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు సిబిఐ పంపించిన నోట్, ఆ సిబిఐ పంపించిన నోట్ మీద ఫర్దర్గా ఎట్లా ముందరికి సిబిఐ ఏం చెప్పింది, అక్కడ దొంగలు చాలా మంది ఉన్నారు, దొంగలు ఎవరు లేరండి, మేము ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్ అంటే రిపోర్ట్ ఎందుకు పంపించటం రాష్ట్ర ప్రభుత్వానికి? ఇక్కడ దొంగతనం జరుగుతూ ఉన్నది, ఈ దొంగతనాన్ని సరిదిద్దటం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. మీరు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఎఫిషియెంట్గా చెయ్యాలి అని చెప్పి ఒక నోటు పంపించారు. ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. బాధ్యత అయిపోయింది అని దులుపుకొని వెళ్ళిపోకుండా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటంతో ఆ రిపోర్టుని చూసి ఇప్పటికీ సిబిఐ జాయింట్ సిట్, సుప్రీంకోర్టు వేసిన సిబిఐ జాయింట్ సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో వేసిన అడిషనల్ ఛార్జ్ షీటు ఇప్పటి వరకు అఫీషియల్గా ఎవ్వరికీ రాలేదు. దాన్ని కోర్టు ఇంకా కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు. కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోవటం అంటే దాన్ని ఇప్పదీసి చదవటం, ఆ పని ఇంకా జరగలేదు. అది జరిగే వరకు వాస్తవం తెలియదు, రిపోర్టులో ఏమున్నది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఎవరైతే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెప్తున్న దాంట్లో డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇది ఇంతవరకు తెలుసు, కానీ యాక్చువల్గా ఛార్జ్ షీట్లో ఏముందనేది మనకు తెలియదు. యాక్చువల్గా ఆ ఛార్జ్ షీట్కి ఇంకొక ఎడిషనల్ ఛార్జ్ షీట్ వేయచ్చా లేదా అనేది కూడా మనకు తెలియదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీని మీద ఆయనకి అంటే టీటీడీ బోర్డు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే, సిబిఐ జాయింట్ సిట్ ఎడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయటానికి అవకాశం ఉన్నది అని చెప్పారు. అవకాశం ఉన్నది అంటున్నారు కదా, ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనమేం చెయ్యాలి అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, లీగల్ అడ్వైజ్ ఏమి ఇచ్చారు అంటే, ఎడిషనల్ ఛార్జ్ షీటు వాళ్ళు దాఖలు చెయ్యకపోతే, అంటే వీళ్ళని ఇండిక్ట్ చేస్తూ దాఖలు చెయ్యకపోతే టీటీడీకి ఉన్న అనుమానాలతోటి కేసులో ఇంప్లీడ్ కావచ్చు అని చెప్పారు. అదే విషయాన్ని బిఆర్ నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, కేసులో మాకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవటం కోసం కేసులో మేము ఇంప్లీడ్ అవుతాము అని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసులో ఇంప్లీడ్ కావటానికి రెడీగా ఉన్నది. ఇంతకు మించి ఎక్స్ట్రా ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏం చేశారు అంటే, ఈ సిట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవటంలో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ని పక్కన పెట్టారు. నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి అప్పగిచ్చారు కేసుని. యాక్చువల్గా చాలా అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి తప్ప ఇటువంటి నిర్ణయం తీసుకోలేడు. అడ్మినిస్ట్రేషన్లో పూర్తి పట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకుని ఉండేవాడు కాదు. ఆయనకి పూర్తి పరిపాలన మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఈ రిపోర్టుని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇచ్చి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి విస్తృత అధికారాలు ఉంటాయి రామబ్రహ్మం గారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అఫీషియల్స్ని అన్అఫీషియల్స్ని అందరినీ సమన్ చేసుకోవచ్చు. అందుకని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇప్పుడు సిబిఐ చేసిన దర్యాప్తు ఇది ఏదో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్. ఇది ఏంటి అంటే, తప్పు జరిగింది, బలానా వాడు తప్పు చేశాడు, ఆ తప్పుని భవిష్యత్తులో జరగకుండా చేయాలి అంటే ఈ తప్పుని ఈ విధంగా సరిచెయ్యాలి అని రికమెండేషన్స్ ఇస్తుంది. ఈ బలానా వాడు తప్పు చేశాడు అని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ తేల్చకపోతే ఫర్దర్గా భవిష్యత్తులో ఏం చేయాలో చెప్పలేదు కదా. అందుకని
ఒక పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు అంటే ఇప్పుడు ఏమైంది, మనకి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి యానిమల్ ఫ్యాట్ ఉన్నదా లేదా అనేది సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుంది. నెల్లూరు ఏసీబీ కోర్టు ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఆ ఫర్దర్ యాక్షన్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి. సుప్రీంకోర్టు విల్ టేక్ ఫైనల్ డెసిషన్. ఓకే, ఇప్పుడు అది కాదు క్వశ్చన్. టీటీడీలో ఈ కల్తీ నెయ్యి కుంభకోణం మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఆల్రెడీ చేసిన వాడిని ఏం చేయాలి, ఇవి ఎవరు చెప్పాలి? కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పోలీసులు ఆ విషయాన్ని దర్యాప్తు చేయలేరు కాబట్టి సుపీరియర్ అథారిటీ అయిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసుని అప్పగించారు. వీ మస్ట్ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. మొత్తం హైందవులందరూ కూడా, హిందూ జాతికి సంబంధించిన వాళ్ళందరూ, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ రోజున ఒక ఉపశమనం పొందే ఒక చర్యకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అందుకని వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈసారి ఈ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నిష్పక్షపాతంగా విచారించి ఆ దోషుల్ని తేల్చి చెప్పి ఈ దోషం జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలని సిఫార్సు చేసి అటు వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఇటు భక్తుల మనోభావాలని కాపాడుతుంది అన్న విశ్వాసం అయితే నాకు కలిగింది రామబ్రహ్మ గారు. సరే, ఈ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆపే అవకాశం ఏమైనా ఉందా అవతల వాళ్ళకి? అంటే ఇప్పుడు లీగల్గా ఎదుటివాడు ఏం చేస్తాడు అని మనం ఇప్పుడే చెప్పటానికి ఊహాగానాలు అది మనం ఇప్పుడు చేయకూడదు. నాకు తెలిసినంత వరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని ఆపే అధికారం ఎవరికీ లేదు. చట్టబద్ధత ఉంది. ఎగ్జాక్ట్లీ. యానిమల్ ఫ్యాట్తో కూడిన కల్తీ కెమికల్స్తో తయారు చేసిన లడ్డూ గురించి, సిబిఐ సిట్ విచారణ గురించి, ఆ విచారణ మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సత్వర నిర్ణయం గురించి అద్భుతంగా విశ్లేషించి సామాన్యుడికి అర్థమయ్యేలా స్పష్టంగా విడమర్చి చెప్పిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.